పలమనేరు, పాతపేట, కనకదుర్గా నగర్లో వెలసి ఉండు శ్రీ 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 కనకదుర్గాదేవి ఆలయంలో జూలై 15వ తేదీ నుండి జూలై 23వ తేదీ వరకు ఆషాఢమాస గుప్త నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నేడు 16 జూలై గురువారం అమ్మవారు శ్రీ భృగు వారాహి అవతారంలో దర్శనమిస్తున్నారు. కావున భక్తాదులు విచ్చేసి అమ్మవారి దీవెనలు పొందవలనని అర్చకులు శ్రీ గోపీస్వామి వారు తెలియజేశారు. జన్మ 2 నిమిషాలు సార్ మనకోసం వచ్చారు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు మమ సర్వదా. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి. ప్రవన్మపాయినే నమో వయం వైష్ణవనాయ విద్మహే అనేకామం కామకామేశ్వరో వైష్ణవనాయ దదాతి కుబేరాయ వైష్ణవనాయ మహారాజాయ నమః. శ్రీకృష్ణవల్లభస్వామినః ఆనందకర్పూర నీరాజనం సమర్పయపూర్వం దదాతి మదవ్యో సాదేతి ఏకదా బ్రాహ్మణముపహారతి ఏకదైవ యజమాన ఆయుష్ేజో దధాతి. వేదోదకర్పూర నీరాజనం సమర్పయామి. శ్రీవారాహీమాతేర్దాభ్యో నమః. మహామంగళ నీరాజనం సమర్పయామి. ఆచార్యాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్భిః ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. శతమానం భవతి శతాయుష్పురుషతేంద్ర ఆయుష్యేంద్రియే పరదష్టతి దీర్ఘాయుష్మన్ పార్వతిరస్తు. శతమానం భవతి శతాయుష్పురుషతేంద్ర ఆయుష్యేంద్రియే దీర్ఘసుమంగళీ భవాన్. శతమానం భవతి శతాయుష్పురుషాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమో నమః. శ్రీమాత్రే నమో నమః. శ్రీ ఖరాబనామ సంవత్సరం ఉత్తరాయణం ఆషాఢమాసం శుద్ధ బుధవారం రోజు పాడ్యమి అనగా ఈ గుప్త నవరాత్రులు అంటారు. ఆ వారాహిదేవి యొక్క నవరాత్రులే గుప్త నవరాత్రులు అని ఆషాఢ నవరాత్రులని అంటారు. కాబట్టి భక్తులందరూ కూడా శ్రీ కనకదుర్గ ఆలయంలో పలమనేరు టౌన్లోని పాతపేటలో వెలసి ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో మనము గత 7 సంవత్సరాలుగా వారాహిదేవి నవరాత్రులు చేస్తున్నాము. భక్తులు అదేశంకగా భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి వాళ్ళు మొక్కులు చెల్లించుకొని అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలను పొందుతూ సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉన్నారు. అమ్మవారిని ఈ వారాహి నవరాత్రుల్లో ఎంత భక్తి శ్రద్ధలుగా పూజలు చేసినట్టయితే వాళ్ళ మనోవాంఛాలు అనగా చెడుపులు, వ్యవసాయము, తర్వాత వచ్చి పశు సంపద, పంటలు, తర్వాత ఒకటేనే కాదు దరిద్ర బాధలు ఏ ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగించి అమ్మవారు అదృష్టాన్ని ప్రసాదిస్తున్నది. ఈమె రాత్రి దేవతగా ప్రసిద్ధి చెందినది. కాబట్టి అమ్మవారిని రాత్రి వేళలో దర్శించి
అమ్మవారికి అర్చనలు చేయించుకున్న, దీపారాధన చేసిన అమ్మవారి యొక్క కటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది. శుభం భూయాత్. ఈరోజు రెండవ రోజు భృగువారాహిగా అమ్మవారు అవతారం దాల్చి దర్శనమిస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శిస్తే గురుబలం చేకూరి వాళ్ళకి కావలసిన విశేషాలంతా కూడా పెళ్లి కాని వారికి పెళ్లి కావచ్చు, పిల్లలు కలగని వారికి పిల్లలు కావచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఏ శుభకార్యమైనా జరగాలి అంటే గురుబలం చాలా విశేషం. కాబట్టి అమ్మవారు భృగువారాహిగా దర్శనమిస్తున్నారు. కాబట్టి ఈరోజు అమ్మవారిని దర్శించిన వారికి గురుబలం విశేషంగా లభిస్తుంది. కాబట్టి అమ్మవారిని దర్శించండి, అమ్మవారి కృపా కటాక్షాలు పొందండి. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. శ్రీ 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 కనకదుర్గాదేవి దేవస్థానం, శ్రీ కనకదుర్గా నగర్, పాతపేట, పలంనేరు నందు శ్రీ వారాహి గుప్త నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా మొదలైనాయి. ఇక్కడ అమ్మవారిని సంవత్సరంలో ఈ ఒక్క వారాహి ఉత్సవాల్లో మాత్రమే వారాహి రూపంలో అమ్మవారిని అలంకరించి దర్శనమిస్తారు. కావున భక్తులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అమ్మవారిని కొలిచి సాయంత్రం పూట దీపారాధన, అర్చన చేసిన వారికి సకల శుభాలు కలుగుతాయని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో భక్తులందరూ కలిసి విచ్చేసి అమ్మవారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా మనవి. శ్రీమాత్రే నమః.